రికార్డింగ్ నంబర్ 205 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. చతుర్థ స్కంధంలో సెకండ్ పార్ట్లో 700th పద్యం దగ్గర నుంచి చదువుకుంటున్నాము. చతుర్ముఖ బ్రహ్మ పూర్వము సనకాదులైన తన పుత్రులను చూచి నిండు మనస్సుతో ఇట్లా నేను నాయనలారా భగవంతుని స్తోత్రము నేర్పెదను తెలిసికొనుడు అని హరినుద్దేశించి పుత్రులకు వినిపించున్నట్లుగా ఇట్లా నేను హరిని ఉద్దేశించుట అనగా నిశ్వాసాత్మకమైన హకారమును కంఠనాదమైన రేఫముతో కలిపి ఉచ్చరించుట. అట్లుచ్చరించినచో శ్వాసకు కారణమైన ప్రణవము వైఖరి వాక్కులోనికి దిగివచ్చి వినిపించును. దీనినే నారాయణుడు హరి అయి దిగివచ్చుట అని భాగవతము మాటిమాటికిని వర్ణించును. వాగ్రూపమైన ప్రణవమును తన నుండి జీవుల శ్వాసలుగా ఉచ్చరించుట బ్రహ్మ నేర్చిన విద్య. ఈ ఉచ్చారణము వలననే జీవరాశులు సృష్టింపబడుట లేక నారాయణుడు జీవులలోనికి దేహముతో అవతరించుట జరుగుచున్నది. వైఖరి వాక్కుగా చతుర్ముఖ బ్రహ్మ నుండి ఈ సృజనాత్మకమైన ప్రకృతి వాగ్రూపిణి అయిన సరస్వతీమూర్తిగా దిగివచ్చినది. దానికి ప్రతీకగానే జీవులకు శ్వాసావయవములు కంఠధ్వని యంత్రమైన స్వరపేటికలు కలిసిన చోటు ఏర్పడి విశుద్ధి చక్రముగా జీవుల కోశములను పరిశుద్ధి చేయుటకు వేచి ఉన్నది. ఎవడుచ్చరించునో వానిని ఆ నాదస్వరూపుడే పరిశుద్ధి చేయును. కేవల శాస్త్ర వాక్యములుగా ఉచ్చరింపబడినప్పుడు అదే సరస్వతి శబ్దార్థములుగా మాత్రమే గోచరించును. దాని వలన పాండిత్య భారము తప్ప ప్రయోజనము లేదు. ఎవరు దైనందిన లోక వ్యవహారమునకై ఉచ్చారణమును వాడుకొందురో వారికి ఆమె గృహక్షేత్ర ధన దారాది బంధనములుగా మాత్రమే గోచరించి సంసార జీవితము నుండి ఉద్ధరింపలేక వేచి ఉండును. ఎవరు కంఠనాదమును ఉచ్చరించుచు దానినే వినుచుందురో వారికి సరస్వతియే హరిపదము నిచ్చును. వాక్కును వినియోగించి ఇతర విషయములను నేర్చుకొనుట ఆర్జించుట అను దాని ప్రాధాన్యము తగ్గి ఆమెనే ఉద్దేశించి ఉచ్చరించుట వినుట అను అంశమునకు జీవులు ప్రాధాన్యము నీయవలెను. ఈ జీవులు నాతో చూచుచునే నన్ను చూడరు, నా వలన వినుచునే నన్ను వినరు అని సరస్వతి పలుకుచున్నట్లు ఋగ్వేదమున సరస్వతి సూక్తములు వర్ణించుచున్నవి. సనందనాదులు వినుచుండగా బిగ్గరగా బ్రహ్మ ఇట్లనెను, సర్వేశ్వరా, తామెవరో తెలిసిన వారు నిన్ను తెలిసిన వారగుదురు. నీ వైభవము తెలియుట అనగా వారి ఆనందమే నీవని తెలియుట. అట్టి స్వానంద లాభము మాకు కలుగుగాక. స్వ ప్లస్ ఆనంద లాభము అనగా తనకు ఆనందము లభించుట. అంతేకాక సు ప్లస్ ఆనంద లాభం అనగా సద్విషయమునంద ఆనందము లభించుట. జీవునకు ఆనందము కలుగుట అనగా దేవుడు ఆనందముగా జీవులలో తాను అనుభవించుట. కనుకనే ఈ భాగవత మార్గమున సజ్జనులకు ఆనందము కలిగించు ప్రయత్నము చేయని వానికి సాధనయే లేదు. నీవు పరిపూర్ణమైన ఆనంద స్వరూపుడవు. దేవుడుగను జీవుడుగను సమకాలికమైన ఆనందము కలుగుటయే పరిపూర్ణ ఆనందము. జీవులు లేకుండా దేవుడొక్కడే ఉన్నను పరిపూర్ణానందము లేదు. నాలికకు చక్కెర వంటి ఇతర పదార్థం ఉన్నప్పుడే రుచి కాని తన రుచి అని ఉండదు. అట్లే సృష్టి లేనిచో అంతర్యామికి ఆనందము లేదు. ఈ సృష్టి కన్నా అతీతుడుగా శాశ్వతుడుగా అంతర్యామి ఉన్నాడు గాని సృష్టి కన్నా వేరుగా లేడు. కుండలోని మట్టి కుండ ఆకారమునకు అతీతమే గాని కుండ కన్నా వేరుగా మట్టి ఉన్నది. కుండ వలనే ఈ సృష్టి అంతయు మిథ్య అనబడు విభాగము. ఇది భగవంతుని యందొక భాగమే గాని భగవంతుని కన్నా భిన్నము కాదు. వేదము చదువకుండా వేదాంతము చదివినచో సృష్టిలోని మిథ్యాతత్వమునకును అంతర్యామికి నీ ఆజన్మ వైరమున్నట్లు భ్రాంతి కలుగును. సత్యము అనృతము కలిసి సత్యమనబడుచున్నది అని వేదమంత్రములు చెప్పుచున్నవి. అనగా సృష్టిలోని అనిత్యత్వము
అందలి శాశ్వతమైన అంతర్యామి కలిసి శాశ్వత సత్యమగుచున్నది. జీవుడు దేవుడు అను స్థితులలో జీవుడు లేకుండా దేవుడుండుట సంభవము కాదని భాగవత మతము. జీవులు లేని స్వచ్ఛమైన దేవుని స్థితి మానవుని అభిప్రాయమే గాని దానికి అస్తిత్వమే లేదు. అవ్యక్త పరబ్రహ్మము అని మానవుడు పిలుచున్నట్టిది ఎంత శాస్త్రీయముగా నిర్వచించబడినను అజ్ఞాన స్థితియే కదా. కనుకనే అవ్యక్త పరబ్రహ్మోపాసనము వలన దేహధారులకు దుఃఖమే సంక్రమించుచున్నది అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో 12వ అధ్యాయమున నిశ్చితము చేసెను. జీవికి వ్యక్త స్థితిలో మాత్రమే వాని యందంతర్యామిగా, వానికి అతీతుడుగా, వానిచే పూజింపబడువాడుగా దేవుడుండును. నీవు సర్వాత్మకుడవు. జీవాత్మలు లేని స్థితిలో దేవుడు స్వాత్మకుడు కాగలడే కాని సర్వాత్మకుడు కాడు కదా. కనుక జీవాత్మలు లేని దేవుని అస్తిత్వము భ్రమయే అని భాగవత మతము. ఈ స్థితిని అనుభవించు సృష్టికర్తనై నీకు నమస్కరించుచున్నాను. నీ పద్మనాభుని మూర్తికి నమస్కారము. సృష్టికర్తతో కూడిన తదతీత మూర్తికి నమస్కారము అని అర్థము. నీ సంకర్షణమూర్తికి నమస్కారము. ఇంద్రియములు మొదలగు వ్యూహములే సంకర్షణాది మూర్తులు. వానిని వెలువరించి తన యందు కేంద్రము నేర్పరచి మరల తనలోనికి లీనము చేసుకొను మూర్తికి నమస్కారము. ఇన్ని విధములుగా ఉండియు శాంతస్వరూపుడుగా ఉన్న నీకు నమస్కారము. అన్నిటి నడుమ వర్తించుచునే శాంతుడుగా ఉండుట జీవుడు చేయవలసిన అభ్యాసము అని అర్థము. లోకములను మేలుకొలుపు నీకు నమస్కారము. మనము నిద్రలేచినప్పుడు అవయవములు దేహభాగములు మేల్కొని మనయందు వర్తించుచున్నవి. అట్లే సృష్టి ఆరంభమున లోకములన్నీయూ మేల్కొని వర్తించును. సృష్టి ఆరంభమనగా ఒక్కొక్క సృష్టికి ఒక్కొక్క ఆరంభముండును. అట్టి సృష్టులు అనంతములై అఖిలాండ కోటులుగా ఉండును. జనులు పుట్టుచు చచ్చుచున్నను మన ఊరిలో జనాభా లేకుండా నశించుట ఎట్లు జరుగదో అట్లే ఒక్కొక్క సృష్టి నారాయణుని యందు మేల్కొనుచు దాని ఆయుర్దాయము తీరిన వెనుక వానియందే లీనమగుచుండును. అయినను సృష్టులు నిత్యముగను శాశ్వతముగను వర్తించుచునే ఉండును. ప్రళయము అను మాటకు మొత్తము ప్రళయమని అర్థము చేసుకొనరాదు. పంచభూతములు సూక్ష్మ ప్రకృతి ఇంద్రియములుగా వెలుగునట్టి నీకు నమస్కారము. వాని యందాత్మగా సూక్ష్మమూర్తివై ఉన్న నీకు నమస్కారము. వాని యందు వసించు చేష్టలు కూడా నీ రూపమే కనుక అట్టి చేష్టాస్వరూపమైన నీకు నమస్కారము. ఇన్నిటితో పరిపూర్ణుడై ఉండి భావించు వారికి పరిపూర్ణతనిచ్చు నీకు నమస్కారము. ఈ మొత్తము భావన చేయువారికి పుణ్యఫలముగా మనస్సు లేని స్థితిని ప్రసాదించునట్టి నీకు నమస్కారము. మనస్సు లేకుండుట అనగా తన అభిప్రాయములు లేకుండుట. మనస్సు కూడా వాని అంతర్యామిత్వమే అని భావన చేసినప్పుడు సాధ్యమగును గాని మనస్సును జయించుటకు ప్రయత్నించినచో సాధ్యము కాకపోవుటయే కాక మోసపోవుట కూడా జరుగును. ఇన్నిటికి సార్థకతను కర్మాచరణమునందుంచిన నీ కర్మ విస్తారమూర్తికి నమస్కారం. అన్నియూ తెలిసినను సత్కర్మాచరణము లేనిచో తెలియకపోవుటయే జరుగును. కర్మ కొరక ఏర్పరిచిన ఈ దేహములనబడు క్షేత్రములను పరిపాలించువానికి నమస్కారము. క్షేత్రముల నిర్వహణమునకై 3 లోకములను కల్పించి పరిపాలించువానికి నమస్కారము. అవ్యక్తమైన కాలమును వ్యక్తమైన జీవితము అనబడు తాళ లయాత్మక జ్ఞానముగా ఏర్పరచిన గంధర్వుడగు నీ సోముని రూపమునకు నమస్కారము. అవ్యక్తమైన కాలమున గుండె కొట్టుకొనుట శ్వాస మొదలగునవి తాళ లయాత్మకములు. అవియే సామము అనబడు వేదము నుండి పుట్టును. మానవుడు సంగీత విద్యను గుర్తించినది కూడా నీ రహస్యముల వలననే. ఈ లోకమునకు గంధర్వలోకమని పేరు. దానికి అధిపతి సోముడు. జీవులలో తేజస్సుగా బలముగా స్వయం ప్రకాశము చెందువానికి నమస్కారం. అంతు తెలియని వాడును సత్కర్మలచే సాధింపబడువాడును అగు నీ పురాణ పురుషమూర్తికి నమస్కారం. సత్కర్మ మార్గమున జీవుల చేత సృష్టిని విస్తరింపచేయుచు జీవులకు తృప్తిని కలిగించువానికి నమస్కారము. ఈ
ఇచ్చట తృప్తి అనగా స్త్రీ పురుషుల కామ సంతృప్తి. దానిని రుచి చూపి ప్రకృతి యందు సృష్టికి కావలసిన రూపములను గుణింపచేయుట జీవునకు స్వభావముగా ఏర్పడినది. దాని యందు వృక్షములను జంతువులను ధర్మమునకు బద్ధులై పనిచేయుచున్నవి. మానవుడు బుద్ధిజీవి అగుట వలన ధర్మబద్ధుడై చరించు అవకాశం ఎంతయున్నదో ధర్మము తప్పుటకు కూడా అంతే అవకాశం ఉన్నది. బుద్ధిజీవి కనుక ప్రకృతి పరిశీలనమున నేర్చుకొనవచ్చును. పుష్పముల గర్భధారణమును గమనించినచో పాతివ్రత్యము ఏకపత్ని వ్రతము అను సంస్కారముల పవిత్రత తెలియును. ఈ మార్గమున పృథ్వీతత్వమైన భౌతిక దేహ సంపదలను కల్పించుచున్న వానికి నమస్కారము. లోకములకు అవకాశం ఇచ్చిన నీ ఆకాశమూర్తియే విశ్వమునకు ప్రవృత్తి స్థానము. అట్టి నీ విశ్వరూపమునకు నమస్కారము. జీవులకు సత్కర్మ మార్గమున స్వర్గము అనబడు సుఖమునకు మోక్షమునకు ద్వారమైన నీకు నమస్కారము. అన్ని అనుభవములను జీవుల రుచులుగా ప్రత్యక్షమగుచున్న నీకు నమస్కారము. జీవులనంటుకొనకుండా శ్వాస స్వరూపుడవై విహరించు పరమహంసకు నమస్కారము. కర్మఫలముల రూపునకు సత్ఫలితములను హితముగా సృష్టించువానికి నమస్కారము. సత్య ధర్మములను సర్వశక్తులను కేంద్రముగా ఆకర్షించు కృష్ణ రూపమునకు నమస్కారము. కృష్ణుడనగా ఆకర్షణము, వికర్షణము, సంకర్షణము, అవకర్షణము అనబడు వ్యూహముల ప్రవృత్తులకు కేంద్రమై వర్తించువాడు అని మంత్రార్థము. సాంఖ్యము, యోగము అనబడు జ్ఞానకర్మల పరస్పర సమన్వయాత్మయగు నీకు నమస్కారము. ఈ రెండిటిని యోగము చేయు యోగీశ్వరుల రూపమున దిగివచ్చు నీకు నమస్కారము. సాంఖ్యమనగా జ్ఞానము, యోగమనగా దానిని కర్మతో యోగించుట. ఈ రెండిటిని యోగింపని వానికి యోగము లేదు. సాంఖ్యము యోగము అను వానిని వేరువేరుగా చెప్పువారు పిల్లకాయలు, తెలిసిన వారు అట్లు చెప్పరు అని కృష్ణుడు భగవద్గీతలో హెచ్చరించెను. దీనిని గ్రహింపక ప్రాచీన భారతీయ తత్వవాంగ్మయమునంతటిని జ్ఞానకాండము కర్మకాండము అని విభజించువారు పండితులైనను అజ్ఞాన పీడితులు. వేదము కర్మకాండమని ఉపనిషత్తులు జ్ఞానకాండమని ఏమేమో ప్రేలుచుందురు. ఈ బోధలను పాశ్చాత్య పండితులకు కూడా మనవారు కల్పించుటచే వారిలో ఒక విధ్వంసాత్మకమైన వాదము చెలరేగినది. బ్రాహ్మణులు అర్థములేని కర్మకాండలను పెంచి వేదములు రచించిరనియు, కొంతకాలమునకు క్షత్రియులు విప్లవాత్మకములుగా జ్ఞానకాండమును ఏర్పరుచుకొని ఉపనిషద్వాంగ్మయమును సృష్టించిరనియు ఈ పాశ్చాత్య పండితులు ఒక అంధ పరంపరను ఏర్పరచిరి. దానితో వేదములు అనాగరిక జాతి చెప్పిన కర్మపరములైన స్తోత్రములు అనే అభిప్రాయము ప్రబలినది. ఈ అంధ మార్గమునకు మూల పురుషుడు మ్యాక్స్ ముల్లర్, అతని అనుయాయులు మెక్డొనాల్డ్, కీత్, గ్రిఫ్రిష్, వింటర్నిడ్జ్ మొదలగువారు. ఈ అజ్ఞానము నుండి మొదటగా మరల ప్రపంచమును వేద రహస్యముల ఎడల కన్ను తెరిపించిన వారు బ్లావెట్స్కీ, అనీ బిసెంట్, సర్ జాన్ వుడార్ఫ్ మొదలగు పాశ్చాత్యులు. భారతీయులలో అరవింద యోగీంద్రుడు లోకమునకు మరల సరి అయిన దర్శనమునిచ్చెను. అంతేకాక భారతము మున్నగు ఇతిహాస పురాణముల కథలు కూడా వేద సమన్వయమునే ప్రతిపాదించుచున్నవని ఉపదేశించుటకై జన్మాంతము సాధించి సావిత్రి అను పవిత్ర గ్రంథమును అందించెను. అది ఆంగ్లమున దర్శింపబడిన ఋగ్వేద భాగమని నిస్సంశయముగా చెప్పవచ్చును. బంగారు రంగు కిరణములచే సృష్టి కారణమైన వీర్యమును సూర్యరశ్మిగా వెదజల్లు నీకు నమస్కారము. రుద్రమూర్తి అయిన అశేష జీవ సాధనకు నమస్కారము. దుష్టులను నశింపచేయు శౌర్యస్వరూపునకు నమస్కారము. శూన్యమని భ్రమపడు తత్వమును సృష్టిగా వర్తింపచేయువానికి నమస్కారము. ఎవని కర్మస్వరూపమే వానికి మృత్యువుగా ఏర్పరచు విరాట్ పురుషమూర్తికి నమస్కారము. మా స్తోత్రవాక్కులుగా మాయందు వైభవము చూపువానికి నమస్కారము. కర్మఫలముల నుండి వైరాగ్యమును నేర్పి పుణ్యము అను వెలుగుగా గోచరించు ఆత్మస్వరూపునకు నమస్కారము. అన్నిటి యందు అంతర్యామి అగుట వలన దేని చేతను అడ్డగింపబడని వానికి నమస్కారము.
మన రికార్డింగ్ నెంబర్ 205 అయిపోయింది. 700 నుంచి 703 పద్యాల దాకా చదువుకున్నాం.